ఫ్రెండ్స్, ఈరోజైతే మనం హైదరాబాద్ మదీనాగూడలోని శ్రీ గోవిందుని గోసేవ అనే న్యాచురల్ ఫుడ్ స్టోర్‌కొచ్చాము. ఇక్కడ మనకి ఈవినింగ్ 5:30 నుంచి 9:30 మధ్యలో మిల్లెట్ టిఫిన్స్ దొరుకుతాయి. అందు గురించే నేనైతే వచ్చాను. ఈవినింగ్ 5:00 కల్లా అక్కడికి రావడం వల్ల ఫుడ్ స్టాల్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎగ్జాక్ట్‌గా 5:30 నుంచి ఓపెన్ చేస్తారు. అయితే మన మిల్లెట్స్ టిఫిన్స్ ఫుడ్ స్టాల్ ఓపెన్ చేసేసరికి ఈ న్యాచురల్ ఫుడ్ స్టోర్ మొత్తం ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి చూస్తా ఉన్నాను. అయితే బయట మనకి ఈ ఎద్దుల బండి ఉంది. బొమ్మలతో చేసింది. ఇదైతే చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది. అలాగే ఆ బండిలో మనకి వడ్ల బస్తాలు కూడా ఏసున్నారు. ఇవేవో పొలానికి పోతున్నట్టు అనిపిస్తున్నాయి ఈ ఎడ్లను చూస్తా ఉంటే. ఇంకా ఆ ఎద్దుల బండి ఒకసారి ఎక్కాలనిపించింది. కానీ మనం ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ ఉన్న వస్తువుల్ని చూసి ఆనందించాలే గానీ వాటిని చెడగొట్టి రాకూడదు. ఇంకా ఆ ఎద్దులకి మళ్ళొస్తానని చెప్పేసి స్టోర్‌లోకి ఎంటర్ అవుతా ఉంటే అక్కడ మనకి 2 బోర్డ్స్ డిస్‌ప్లే చేస్తున్నారు. ఒక దాంట్లోనేమో చెప్పులు బయటే విడిచి రావాలని చెప్పి రాసుంది. ఇంకొక బోర్డ్‌లోనేమో మనకి మిల్లెట్స్ టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రైజెస్ అన్ని డిస్‌ప్లే చేశారు. ఇలా ఎంటర్ అవ్వంగాల్నే మనకి మట్టి గణపతి ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది. అలాగే ఆ స్టోర్‌లో వరి పంట వచ్చాక వచ్చే వడ్లతో దండలు తయారు చేసి నీట్‌గా భలే వేలాడదీశారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఈ స్టోర్‌లో మన కిచెన్‌లో కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఏమేమైతే ఉంటాయో మన డైలీ యూసేజ్ కోసము వాటన్నిటిని ఆర్గానిక్‌గా పండించిన వాటిని మాత్రమే అమ్ముతున్నారు. మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం కదా! ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి, న్యాచురల్ ఫుడ్ ఐటెమ్స్ గురించి. అవన్నీ ఈ స్టోర్‌లో దొరుకుతున్నాయి. ఇక్కడ దొరకని ఐటెమ్ అంటూ లేదు. ఈ ఫుడ్ స్టోర్స్ అయితే ఇప్పటికి 3 ప్లేసెస్‌లో ఉన్నాయని చెప్తున్నారు. మచిలీపట్నము, విజయవాడ అలాగే హైదరాబాద్ మదీనాగూడలో మంజీరా పైప్‌లైన్ రోడ్‌లో ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు ఈ ఆర్గానిక్ ఐటెమ్స్ అన్నిటిని ఆన్‌లైన్‌లో కూడా సేల్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గోవిందుని గోసేవ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. నాకిక్కడ అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏందంటే, గోడలకి అలాగే కింద మనం నడిచే ప్లేస్‌లో మొత్తం పేడతో నీట్‌గా అలికారు. చూడ్డానికి న్యాచురల్‌గా స్మెల్ వస్తుంది. భలే అనిపించింది ఈ స్టోర్‌లో ఉన్నంత సేపయితే. ఈ స్టోర్‌లో నేనున్న అరగంట సేపట్లోనే చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చారు ఇక్కడున్న ప్రొడక్ట్స్ కోసము. అప్పుడే అనిపించింది జనాలలో కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ ఐటెమ్స్ గురించి మంచి అవేర్‌నెస్సే ఉందనిపించి. ఈ సెక్షన్‌లో వచ్చేసి మనకు అన్ని కొర్రలు, రాగులు, జొన్నలు వాటికి సంబంధించిన ప్యాకింగ్ చిరుధాన్యాలు కొనాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి ఈ స్టోర్ విజిట్ చేయండి. ఇదైతే మనకి కూకట్పల్లి, కొండాపూర్, అలాగే మియాపూరు, లింగంపల్లి ఇటు సైడ్ వాళ్ళందరికీ ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. మనకి మంజీరా పైప్‌లైన్ రోడ్‌లో ఉంటుంది కాబట్టి అన్ని ఫుడ్ ఐటెమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇక్కడ అన్నిటికంటే ఫేమస్ ఏంటంటే తాటి బెల్లము. అదైతే చాలా ఎక్కువగానే అవైలబుల్ ఉంది. ఇంకా ఆ స్టోర్‌లో ఉన్న మిగతా మిల్లెట్ ఐటెమ్స్, న్యాచురల్ ఐటెమ్స్ అన్నీ చూసుకుంటూ ముందుకెళ్తా ఉంటే అల్లంత దూరంలో నాకు తాటాకులతో చేసిన బుట్టలు, అలాగే విసనకర్ర కనిపించింది. ఆ విసనకర్ర చూడంగానే భలే అనిపించింది నాకైతే. పాతకాలంలో మన పెద్దోళ్ళందరూ ఇలాంటి బుట్టలే వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా మనము గిరిజన గ్రామాలు ఎక్కడికైనా వెళ్తా ఉంటే ఇట్లాంటి ఐటెమ్స్‌ని యూజ్ చేస్తా ఉంటారు. భలే అనిపించింది వీటిని చూస్తా ఉంటే. ఆ పక్కన ఒక గంపలో అయితే ఆవు పేడతో చేసిన పిడకలు కూడా ఉన్నాయి. చాలామంది కొనుక్కెళ్తున్నారు వాటిని. నాకైతే ఓ మంచి న్యాచురల్ ఫుడ్ స్టోర్‌ని విజిట్ చేసినందుకు మంచి హ్యాపీనెస్ అయితే మిగిలింది. ఆ పక్కన ఇత్తడితో చేసిన గంగాలాలు ఉన్నాయి ఇంతింతెత్తున. వాటిలో ఏవో రకరకాల బియ్యం ఉన్నాయి. అవి చూస్తా ఉంటే రెడ్ రైస్ అంటుంటారు కదా! అవే అనుకుంటా. ఒకదాన్ని పట్టుకుంటే అందులో 9 రకాల బియ్యంలు కలిపి ఉన్నాయంట. రెడ్ రైస్ గురించి విన్నాను గానీ, ఇలా 9 రకాల బియ్యాలు కలిసిన రెడ్ రైస్‌నైతే ఎప్పుడు వినలేదు. దీని పేరేదో కాలా బట్టి అని ఉంది. నాకు దీని గురించి అయితే పూర్తి అవగాహన లేదు. అందుకే ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్క గంగాలంలో ఒక్కో కలర్ రెడ్ రైస్ ఉంది మళ్ళీ ఇది. ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ పేర్లయితే భలే ఉన్నాయి చూడ్డానికి. నవారా, రాజముడి, కాలాబట్టి ఈ పేర్లు ఎలా వచ్చాయో గానీ దానికి కూడా ఏదో చరిత్ర ఉండుంటది ఆ బియ్యానికి. ఇంగా ఆ పక్కనే మనకి వైట్ రైస్ ఉన్నాయి. మనకు తెలిసిందే కదా! వైట్ రైస్‌లో అయితే 4, 5 రకాలుంటాయి. అవన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ఇంగా ఈ పెద్ద మనిషి వచ్చేసి మనకి తాటి బెల్లం అయితే ప్యాకింగ్ చేపిస్తా ఉన్నాడు. అప్పుడే వచ్చినట్టుంది ఫ్రెష్‌గా బస్తాలో. ఒక్కొక్కటి తీసి కవర్‌లో చేసి ప్యాకింగ్ చేసి సేల్‌కి పెడుతున్నారయి. నాకిక్కడ ఒక విషయం చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. తాటి బెల్లము రేట్ వచ్చేసి కిలో రూ. 800 ఉంది. నేను అప్పుడప్పుడు రోడ్డు మీద చూస్తా ఉంటాను. లారీల్లో, ఆటోల్లో పెట్టి అమ్ముతుంటారు. తాటి బెల్లం కిలో 150, 200 అని చెప్పేసి. అప్పుడు అడిగాను అక్కడ అలా అమ్ముతున్నారు. ఇక్కడ ఎందుకు ఇంత రేట్ ఉంది అని చెప్పేసి. వాళ్ళు అప్పుడు చెప్పారు ఔట్ సైడ్ అమ్మేది ఒరిజినల్ తాటి బెల్లం కాదు అని చెప్పి. రూ. 200 లోపల ఒక కిలో తాటి బెల్లం తయారు చేయడానికైతే అస్సలు పాసిబిలిటీ లేదని చెప్తా ఉన్నారు. ఇదే స్టోర్‌లో మనకో పక్కన స్వీట్ షాప్ గూడా ఉంది. ఇంగా ఆ స్వీట్ షాప్‌లో అయితే మనకి అన్ని డ్రై ఫ్రూట్ లడ్డూలు, ఫ్లెక్సీ సీడ్స్‌తో చేసిన లడ్డూలు, అన్ని డ్రై ఫ్రూట్ ఐటెమ్స్ అలాగే మిల్లెట్ ఐటెమ్స్‌తో చేసిన ఐటెమ్సే దొరుకుతున్నాయి. వీటన్నిటికి తాటి బెల్లమే యూజ్ చేస్తున్నారు ఈళ్ళైతే. ఇంగ నేనైతే నాకు తెలియకుండానే ఈ వీడియోలు తీసుకుంటా ఒక అరగంట ఇక్కడిక్కడే టైమ్ స్పెండ్ చేశాను. ఆ బయట ఫుడ్ స్టాల్ గూడా ఓపెన్ చేశారు. ఇంగ ఇప్పుడు ఎళ్ళైతే మిల్లెట్స్ ఇడ్లీ తినాలి. ఇక్కడ హల్వా తీసుకుందాం అనుకున్నాను గానీ తీసుకోలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ట్రై చేయాలి. జొన్నతో చేశారంట హల్వా. ఆ పేరే భలే ఉంది. ఈ పక్కన ర్యాక్స్‌లో మనకి ఎద్దు గానుగతో చేసిన నూనెలు, అలాగే కొబ్బరి నూనె, వంట నూనెలు, నెయ్యి అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఈ పక్కనైతే.
ఇంక నేనైతే బయట మన మిల్లెట్స్ టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేశారు కదా అని చెప్పి తిందామని పోతా ఉంటే ఈ సంచులు కనిపించాయి. మరి వాటిని దేంతో తయారు చేశారో. అలాగే ఇక్కడ ఒక బోర్డ్ అయితే ఉంది. ఆవు పాలు మజ్జిగ ఫ్రీగా ఇవ్వబడును అని చెప్పి. ఆ పక్కన ఆ బిందెలో ఒక గ్లాస్ కూడా పెట్టారు. మజ్జిగ అయితే ఉన్నాయి. కావాలంటే తాగొచ్చు ఎన్ని కావాలంటే అన్ని. కాకపోతే ఒక బాటిల్‌లో ఒక లీటర్ తీసుకెళ్ళాలంటే మాత్రం ₹40 పే చేయాలి. నేనైతే ఒక గ్లాస్ మజ్జిగ తాగి అక్కడ కౌంటర్‌లో మిల్లెట్ ఇడ్లీకి సంబంధించిన టోకెన్ తీసుకుందామని ఎళ్ళాను. ఆ కౌంటర్ కూడా భలే ఉంది చూడ్డానికి. మొత్తం పేడతో అలికారు. ఆ పైన వడ్లేలాడదీశారు. భలే అనిపించింది నాకైతే. నేనైతే చిన్నగా ఆ స్టోర్‌లో నుంచి బయటకొచ్చి ఒక ప్లేట్ రాగి ఇడ్లీ తీసుకొని తిని ఇంక చిన్నగా అక్కడి నుంచి బయలుదేరాను. ఇంక అక్కడ ఎద్దుల బండి ఉంది కదా! దానికైతే బై బై చెప్పేసి మళ్ళొస్తానని చెప్పి ఇంక